ఇవి లిల్లీ మొగ్గలు లేదా లిల్లీ పువ్వుల కాడల వద్ద చేరి రసాన్ని పీల్చేస్తాయి. దీనివల్ల పువ్వులు వెచ్చుకోకుండానే రాలిపోతాయి. రీసెంట్గానే మనకు ఒక సబ్స్క్రైబర్ ఈ వీడియో చేయమని అడిగారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో డెడికేట్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మన ఇంట్లో ఉన్న లిల్లీ మొక్క పువ్వులు పూసినప్పుడు ఆ అందమే వేరు. కానీ మరుసటి రోజుకి పువ్వులు అనేవి వాడిపోయి రాలిపోవడం జరుగుతుంది. సో ఈ విషయం వల్ల చాలామంది ఎక్కువగా బాధపడుతున్నారు. కానీ దానికి చెక్ పెడద్దాం. ఈరోజు ఈ వీడియోలో అసలు పువ్వులు ఎందుకలా మాడిపోయి రాలిపోతున్నాయి, అలా రాలకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలను ఈ చిన్న వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి. కనుక లిల్లీ మొక్కకి నీరు పోసే విధానం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే, ఒకవేళ మీరు కనుక మీ లిల్లీ మొక్కని కుండీలో పెంచినట్లయితే లిల్లీ మొక్కకి అసలు వాటర్ వేసేటప్పుడు ఒకసారి మట్టిని చెక్ చేయండి. సో మట్టి ఎప్పుడైతే ఎండిపోయినట్టుగా అనిపిస్తుందో అప్పుడు మాత్రమే మీరు నీటిని వేయాలి. నెక్స్ట్ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, లిల్లీ మొక్కకి అధిక నీరు పోయడం వల్ల ఏమవుతుందంటే వేర్లు కుళ్ళిపోయి మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి తేమ అనేది చాలా అవసరం మట్టికి. సో మట్టి అనేది ఎప్పుడు తేమగా ఉండే విధంగా చూసుకోండి. నీరు నిల్వ ఉండకూడదు. నిల్వ ఉంటే కనుక అసలు మొగ్గలు అనేవి రాలిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే కుండీలో నీరు నిండగా ఉంటే కనుక వేర్లు అనేవి ఆక్సిజన్ని తీసుకోలేవు. సో వేర్లు ఆక్సిజన్ తీసుకునే పక్షాన ఏంటి అంటే పువ్వులకు అవసరమైన పోషకాలు అనేవి మొక్క అందించలేదు. సో దాని కారణంగా ఏమవుతుంది అంటే మొగ్గలు అనేవి వాడిపోయి రాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నీటి యాజమాన్యం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి పూల కుండీకి హోల్స్ అనేవి మంచిగా ఉన్నాయి లేదా ఒకసారి చెక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక రెండవదిగా చూసుకున్నట్లయితే కనుక సన్లైట్ అండి. మనం చాలా వీడియోలో చెప్పుకుంటున్నాం మొక్కకి సన్లైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. సో సన్లైట్ అనేది ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఓకేనా. సో మనం రోజ్ ప్లాంట్స్కి అయితే రోజుకి 5 నుంచి 6 గంటలు ఎండలో పెట్టాలి. ఓకేనా. సో ఇప్పుడు మనం చెప్పేది లిల్లీ ప్లాంట్స్ కాబట్టి లిల్లీ ప్లాంట్కి రోజు 4 నుంచి 5 గంటలు ఉదయం పూట వచ్చే ఎండ అనేది చాలా అవసరం. సో లిల్లీ మొక్కకి లేత ఎండ చాలా ఇష్టం. సో ఆ ఎండని మనం దానికి అందించగలిగితే పువ్వులు అనేవి చాలా గట్టిగా స్ట్రాంగ్గా, కాడలు కూడా చాలా గట్టిగా ఉండి మొక్కలు అనేవి చాలా అందంగా ఉంటాయి. అండ్ పువ్వులు కూడా రాలిపోకుండా కాపాడుతుంది. కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా మీరు ఉదయం అసలు ఎండ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుందో ఒకసారి మీరు తెలుసుకోండి. ఎగ్జాంపుల్ 7 గంటలకు స్టార్ట్ అయింది అనుకోండి, 7, 8, 9, 10, 11. సో ఈ 11 గంటల వరకు మొక్కని ఎండలో పెట్టండి. ఓకే. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వచ్చే ఎండ నుంచి మాత్రం మొక్కని చాలా మంచిగా కాపాడుకోవాలండి. లేదు అంటే కనుక మీ మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం పూట వచ్చే ఎండ అనేది నేరుగా మొక్క పైన పడకూడదు. సో మొక్క పైన పడితే కనుక పువ్వులు అనేవి వాడిపోయి రాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎండ తగలకుండా దాన్ని నీడగా ఉండే ప్లేస్ కానీ లేదంటే మొక్క పెట్టే ప్లేస్లోనే ఒక గ్రీన్ మ్యాట్ లాంటిది మీరు ఏర్పాటు చేసి మొక్కకి కొంచెం రక్షణ కల్పించండి. ఇలా చేయడం వల్ల పువ్వులు అనేవి అస్సలు వాడిపోవు అండ్ రాలిపోకుండా చెట్టుకే తాజాగా ఉంటాయి. ఇంకా మూడవదిగా చూసుకున్నట్లయితే ఎరువులండి, లైక్ ఫెర్టిలైజర్స్. మొక్కకి ఎలాంటి ఎరువులు ఇవ్వాలి? సో మీ మొక్క అనేది మొగ్గలు వచ్చే స్టేజ్లో ఉంది అంటే కనుక దానికి నెలకు ఒకసారి పశువుల ఎరువు లేదంటే వర్మి కంపోస్ట్ ఖచ్చితంగా మొక్కకి ఇవ్వాలి. నెక్స్ట్ మీ మొక్కకి బోన్ మీల్ కూడా చాలా అవసరం. బోన్ మీల్ అంటే ఏదో కాదండి, ఎముకల పొడి. దీనికోసం నేను రాబోయే వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. సో ఆల్రెడీ నేను అది రెడీ చేశాను. కాబట్టి మీ ఇంట్లో ఉన్న లిల్లీ మొక్కకి బోన్ మీల్ కూడా చాలా అవసరం. సో దానిలో ఉండే ఫాస్ఫరస్ అనేది మొగ్గలు రాలిపోకుండా ఉండడానికి సహాయపడుతుంది. అండ్ అలాగే మొక్కకు ఉన్నటువంటి పువ్వులు కూడా చాలా ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మొక్క వేర్లు కూడా చాలా గుబురుగా ఉండి మొక్క బలంగా ఉండడానికి కూడా మనకి ఫాస్ఫరస్ అనేది చాలా అవసరం. కాబట్టి మీ మొక్కకి బోన్ మీల్ కూడా అందిస్తూ ఉండండి. బోన్ మీల్ను నెలకు ఒకసారి 2 స్పూన్ల చొప్పున మట్టిలో కలపండి. దీని కారణంగా పువ్వులు అనేవి విపరీతంగా పోస్తాయి. ఇక 4వదిగా చూసుకుంటే కనుక ఫ్లవరింగ్ బూస్టర్ అండి. సో ఫ్లవరింగ్ బూస్టర్ అంటే ఏమో కాదు, పువ్వులు అనేవి బలంగా ఉండడానికి ఎలాంటి పద్ధతులు పాటించాలనే దాని గురించి చెప్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే పువ్వులు అనేవి ఎక్కువగా బలంగా ఉండాలన్నా లేదంటే కాడ గట్టిగా ఉండాలన్నా కూడా మనం
ఈ బూస్టర్ని అందించాలి. సో దానికోసం మనం ఏం చేయాలంటే అరటి తొక్కల నీటిని ఒక 3 రోజులు నానబెట్టి ఆ నీటిని మొక్క మొదట్లో వేయాలి. లేదు అనుకుంటే కనుక మీరు అరటి తొక్కల్ని ఎండలో ఎండబెట్టి దాన్ని మిక్స్ చేసి ఆ పౌడర్ అయినా సరే నెలకు ఒకసారి మీరు మొక్క మొదట్లో వేస్తే సరిపోతుంది. అంతేకాకుండా చాలామంది ఇళ్లలో కట్టెల పొయ్యిలు ఎక్కువగా ఉంటాయి. సో ఆ కట్టెల పొయ్యి నుంచి వచ్చినటువంటి బూడిదైనా సరే మీరు మొక్క ఏ కుండీలో అయితే పెట్టారో ఆ కుండీ మట్టి పైన ఆ బూడిదను జస్ట్ అలా చల్లండి. సో చల్లడం వల్ల ఏమవుతుందంటే దానిలో ఉన్నటువంటి పొటాషియం అనేది మొక్కకు చాలా బాగా అందుతుంది, పువ్వులు రాలిపోకుండా చూస్తుంది. ఇక ఐదవదిగా చూసుకున్నట్లయితే డిడ్ హెడింగ్ అండి. సో ఇదేంటి అంటే ఎండిపోయిన లేదా వాడిపోయిన పువ్వులను చెట్టు నుంచి తొలగించడం. సో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే పువ్వులు వాడిపోయాయి అని చెప్పేసి పట్టించుకోకుండా అవి మొక్కకే వదిలేస్తారు. సో మొక్క దగ్గర ఉంటే కనుక అవి ఏం చేస్తాయంటే విత్తనాలు తయారు చేసుకోవడం కోసం మొక్క దాని యొక్క పోషకాలన్నీ కూడా విత్తనాలు తయారు చేయడానికి అందిస్తుంది. సో అట్లాంటప్పుడు పక్కన ఉన్నటువంటి మొగ్గలు విచ్చుకోకుండా పసుపు రంగులోకి మారి రాలిపోతూ ఉంటాయి. కాబట్టి మీకు ఎప్పుడైతే మీ ఇంట్లో ఉన్నటువంటి లిల్లీ మొక్క పువ్వులు అనేవి ఎండిపోయినా వాడిపోయినా కూడా వాటి కాడతో సహా కట్ చేసి బయట పాడేయండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే పక్కన ఉన్నటువంటి చిన్న మొగ్గలు ఉంటాయి కదా, అవి మళ్ళీ నెక్స్ట్ డేకి చాలా ఫ్రెష్గా బ్లూమింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇంత మాత్రమే కాకుండా మొక్కకి ఉన్నటువంటి ఆకులు అనేవి పసుపు రంగులోకి మారిన లేదా వాడిపోయిన ఎండిపోయినా కూడా వాటిని కూడా కట్ చేసేయండి. ఆ ప్లేస్లో కొత్త మొలకలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఆరవదిగా చూసుకుంటే తెగుళ్ళ నివారణ అండి. పూల మొక్కలకి ఎక్కువగా తెగుళ్ళు వస్తూ ఉంటాయి. అది కూడా నల్లి లేదా పేనుబంక తెగుళ్ళు అనేవి రావడం చాలా సహజం అనమాట. సో ఇవి ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే ఫ్లవర్స్ అనేవి చెట్టుకి ఉండకుండా రాలిపోతూ ఉంటాయి. రంగు మారిపోయి రాలిపోవడం, లేదంటే అసలు మొగ్గలుగా ఉండే రాలిపోవడం, పువ్వులు పూసిన తర్వాత కూడా రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీ ఇంట్లో ఉన్నటువంటి లిల్లీ మొక్కకి ఇలాంటి సమస్యలు ఏవి రాకుండా ఉండాలి అంటే కంపల్సరీగా 10 రోజులకు ఒకసారి వేప నూనెను లేదంటే వేప కొమ్మల్ని ఆకుల్ని తీసి అది బాగా వేడి చేసి ఆ వాటర్ని చల్లారాక మొక్కలపైన చల్లటం. సో దీనివల్ల ఏమవుతుందంటే మీ చెట్టుకి పట్టిన పేనుబంక లేదా తెగుళ్ళు అనేవి చాలా ఈజీగా రిమూవ్ అయిపోతాయి. పూలు అనేవి చెట్టుకే ఫ్రెష్గా ఎప్పటిలాగానే ఉండే అవకాశం ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే చాలు మీ ఇంట్లో ఉన్నటువంటి లిల్లీ మొక్క అనేది పువ్వులు అనేవి చాలా బాగా వస్తాయి. అండ్ వచ్చిన పువ్వులు రాలిపోకుండా చెట్టుకి కొన్ని రోజుల పాటు చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఈ చిన్న ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే జస్ట్ ఒక లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే ఈ వీడియోని మీ గార్డెనింగ్ ఫ్రెండ్స్కి వెంటనే షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుని మొక్కలకి వచ్చే తెగుళ్ళ నివారణను అండ్ అలాగే మొక్కలు బాగా ఉండాలంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వాటి గురించి కూడా తెలుసుకొని పాటించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మరొక బెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కూడా బాయ్. ఇట్లు మీ నేచర్ లవర్ నాకు.